వైసీపీ లిక్కర్ స్కామ్ కేసులో A6 గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. శ్రీధర్ రెడ్డికి మే 6వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన శ్రీధర్ రెడ్డిని నిన్న హైదరాబాద్ లో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. చూస్తున్నాం వైసీపీ లిక్కర్ స్కామ్ కేసులో A6 గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. శ్రీధర్ రెడ్డికి మే 6వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించినటువంటి శ్రీధర్ రెడ్డిని నిన్న హైదరాబాద్ లో సిట్ అధికారులు అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీధర్ రెడ్డికి రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? పవన్ సజ్జల శ్రీధర్ రెడ్డికి కొద్ది క్రితం ఏసీ కోర్టు రిమాండ్ విధించింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మద్యం కుంభకోణంలో అతని పాత్ర కూడా కీలకంగా ఉందని గుర్తించారు. ఎవరైతే ఈ పాత్రధారి సూత్రధారుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇతను తో పాటు చాణక్య వీళ్ళిద్దరూ కూడా అన్ని విధాలా కూడా సహకరించారు. ముడుపులకు సంబంధించి, అలాగే డిస్టిలరీ కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేయడం కావచ్చు, వాళ్ళకి అనుమతులు ఇవ్వడం కావచ్చు, మద్యం తయారీకి సంబంధించి ఎవరెవరికి ఎంత కోటా కేటాయించాలి, తద్వారా ఎంత డబ్బులు వసూలు చేయాలనే అంశాలపై కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చాణక్యతో పాటు ఇతను శ్రీధర్ రెడ్డి కూడా వినియోగించినట్టు తెలుస్తోంది. వీరి ద్వారా డబ్బులు కూడా వివిధ ప్రాంతాలు బట్వాడా చేసినట్టు కూడా తెలుస్తోంది. అందువల్లే ముందు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఇచ్చిన ఆధారాలతో చాణక్య రోజుస్తున్నారు. ఆ చాణక్య ఇచ్చిన ఆధారంతో ఇప్పుడు ఈ శ్రీధర్ రెడ్డి కూడా ఈరోజు విచారించారు. వివిధ కోణాల్లో అనేక ప్రశ్నలు కూడా సంధించినట్టు తెలుస్తా ఉంది. ఆయన కూడా కొన్ని అంశాల నుంచి డబ్బులు ఏ రూపంలో ఏ విధంగా పంపించారనే అంశాలపై కూడా కొన్ని ఆధారాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు అతను ఇచ్చిన ఆధారాల ప్రకారం మరికొంతమంది కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొద్దిసేపు క్రితం విజయవాడ ఏసీ కోర్టు ఆధారపరచగా న్యాయస్థానం వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించింది. ఇప్పుడు విజయవాడ జిల్లా జైల్లోనే మద్యం కుంభకోణానికి సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చాణక్య, అదేవిధంగా ఈ రోజు శ్రీధర్ రెడ్డి ముగ్గురు కూడా ఒకే జైల్లో ఉన్నారు. అదేవిధంగా ఈ కేసు సంబంధించి త్వరలోనే మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Thank you.